ఉండాలని చెప్పి జిల్లా గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నేను ఇంకొక సందర్భంలో చెప్పింది కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అంటే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ వాళ్ళకి చేస్తున్నాం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ద్వారా కూడా ప్రేక్షకులు కన్వీన్ కావాలని కొన్ని సమయాలు ఏమవుతుందంటే ఏదో 1170 970 అనేది ఒక జియో వచ్చిందంటే అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్వీన్ అవుతున్నారు. 2 రోజులు ఉందా 3 రోజులు ఉందా కూడా అర్థం కావట్లేదు. మన వచ్చిన 10 రోజుల దాకా వచ్చింది. ఆ జియోతో కూడా క్లియర్ చూడరు. ప్రొడ్యూసర్ కూడా స్వాగతించారు. టికెట్ రేట్లు పెంచడం వల్లే సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లో కొంత ఇంకొక 40 సంవత్సరాలు కాలం పోసినట్టుగా ఉంది. టికెట్ రేటు జరగకుండా ఉంటే తీసుకుంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి, కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు. దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేసుకుంటానని తెలియజేసుకుంటున్నాం. సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం, మరియు మా సినిమా మినిస్టర్ ధన్యవాదాలు చెప్తున్నాం. రామప్రసాద్ గారు మా మీడియా వారికి, పత్రికల వారికి, జర్నలిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగ్ నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, కార్పొరేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి తెలియపరిచి విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కడ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వల్ల థియేటర్లు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక అధికారులు అమ్ముతారంటే ఆ వచ్చిన ప్రేక్షకుల మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక మనం కళ్ళ ముందు చూస్తున్నాం. పోయిన 3-4 ఇయర్స్ నుంచి కూడా అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి. ఇప్పుడు అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతో మంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్ గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్, బట్ ఫీల్డ్ లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్లలో మాట్లాడుతున్నాము. ఆడియన్స్ కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతం అయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్ కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్ కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటది, ప్రొడ్యూసర్ కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే, ఇందాక మేము పోయిన 2-3 మంత్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే వన్ మోర్ సైడ్ ఇస్ ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాని కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికి 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక 1,000 రూపాయల నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే 800, 900, 1,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1,000 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5-7%. సో ఒక 5-7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమా. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు.
సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తోంది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా. సో అది దాని మీద ఫోకస్ చేస్తే నాకు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు, డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లీ 5 years లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక 8,000 స్క్రీన్స్ లో కాకుండా 28,000 స్క్రీన్స్ లో తక్కువ రేట్ లో ప్రాబ్లీ విల్ మేక్ 3,000 crores. ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒకటే థియేటర్ లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు టైం. అది నా ఒపీనియన్ సార్. సామాన్యుడికి నిర్మాతలకు మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రేక్షకులు 2 రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి కింద మా సింగర్ స్క్రీన్ లో చూడండి, బాగా డబ్బులు ఎక్కువ మల్టీప్లెక్స్ లో చూడండి. రెండవ కారణంగా మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మాకు ఒత్తిడి చేస్తున్నాం. ఆ ఒత్తిడి మీరు తక్కువకి చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద అనుమతించిన నీకేం బాధ, నీకు ఇచ్చేది తీసుకున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రభుత్వం కనుక అటువంటి జీవో కాకపోతే మల్టీప్లెక్స్ లో మంచి రేట్స్ ఉన్నాయి. 300 ఎక్కడ చూడండి, తెలవంతులు అంటే అక్కడ చూస్తాను, మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తాం. కాబట్టి 2 డివిజన్ మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్ అట్లా కాదు, మా జనం కూర్చున్న కాడ మట్టి ఎయిర్ కూడా వాడుకుంటున్నాం. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు తక్కువ. ఉదాహరణ చెప్తున్నాను, నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేట్ 100 రూపీస్, ఒక్కసారి 400 చేసిండు. నేను 400 టికెట్ పెట్టాను, సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేసి నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగర్ స్క్రీన్స్ కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని అనుకుంటున్నాం. సినిమా డెవలప్ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. 3-4 సంవత్సరాలు బతుకుతాం మేము. మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి.